చిన్నారులకు వినోదంతో పాటు పర్యాటక ఆకర్షణలను అందించాలనే ఉద్దేశంతో రాజమహేంద్రవరం 1వ డివిజన్ సైక్లోన్ కాలనీ సమీపంలోని గెయిల్ కార్యాలయం వెనుక ఉన్న కార్పొరేషన్ స్థలంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆర్ప్లే ప్రాజెక్టుకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. రాజమహేంద్రవరం పేరును ప్రతిబింబించేలా ఆర్ప్లేగా నామకరణం చేసిన ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో నగరానికి ప్రత్యేక టూరిజం హబ్గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తొలి దశలో 2 కోట్ల వ్యయంతో చేపడుతున్న పనులు 6 నెలల్లో పూర్తి చేస్తామని వాసు తెలిపారు. మొత్తం 5.93 కోట్లతో 3 దశల్లో అమలు చేయనున్న ఈ ప్రాజెక్టులో తొలి దశగా విదేశాల్లో తరహా స్పాషబుల్ ఆప్టికల్ ఇల్యూజన్ బ్లాక్ మిర్రర్ మేజ్ హాంటెడ్ హౌస్ వంటి 4 ప్రత్యేక ఆకర్షణలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పక్కనే ఉన్న ప్రసాదోద్యమాల తరహాలో కుటుంబాలు పిల్లలు వారాంతాల్లో ఆహ్లాదంగా గడిపే యాక్టివిటీ జోన్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనుల్లో భాగంగా హైదరాబాద్ గండిపేట ప్రాంతంలోని ఆకర్షణీయ బ్రిడ్జిలను తలపించేలా గోదావరిపై 2 బ్లాకుల మధ్య ప్రత్యేక బ్రిడ్జిని నిర్మించే ప్రణాళిక ఉందన్నారు. దీనిని రూపొందించి గోదావరి అందాలను వీక్షించే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పోలీసులు తమ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. గంజాయి మత్తు పదార్థాల వినియోగం లేదా రవాణా చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రౌడీ షీటర్లు అనుమానితులపై నిత్యం నిఘా ఉంచుతున్నామని, దారి తప్పి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటైన 18వ రైల్వే జోన్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని ఏఎస్పేట రైల్వే ట్రాక్ వద్ద దక్షిణ కోస్తా రైల్వే జోన్ బోర్డును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి జోన్ ప్రారంభానికి గుర్తుగా రామ్మోహన్ నాయుడు మొక్కను నాటారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వేలోని కొన్ని ప్రాంతాలతో దక్షిణ కోస్తా జోన్ను ఏర్పాటు చేశారు. నమస్కారం, మీరు చూస్తున్న సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 61వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం. భవిష్యత్ ప్రణాళికపై చర్చ. మొత్తం 18 ప్రతిపాదనలకు ఆమోదం. బాపట్ల పట్టణంలోని ప్యాడిసన్పేటలో 1.20 కోట్ల వ్యయంతో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం. ఎమ్మెల్యే వేగ్నేశ్ నరేంద్రవర్మరాజుతో కలిసి ప్రారంభించిన మంత్రి పార్థసారథి. అక్రమ కేసులు, తప్పుడు ప్రచారాలతో జగన్ ఆత్మస్థైర్యం దెబ్బతీయడం చంద్రబాబుకు సాధ్యం కాదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శలు. సీతారామపురంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. ఆలయ పునర్నిర్మాణానికి ₹1,00,000 విరాళం అందజేసిన తోట భోగయ్య కుటుంబం. అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం అధ్యక్షతన జరిగిన 61వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో 18 కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాజధానిలో పటిష్టమైన అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ ఉండాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో భాగంగా హైకోర్టు భవనాలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పన కోసం 547.07 కోట్లు కేటాయించడానికి అథారిటీ ఆమోదం తెలిపింది. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు పీపీపీ పద్ధతిలో జాయింట్ అబ్జర్వేషన్ వీల్ నిర్మాణానికి, భవన నిర్మాణ వివాదాల సత్వర పరిష్కారానికి, ప్రత్యేక బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పాటు అమరావతిలో సమర్థవంతమైన అగ్నిమాపక నియంత్రణ కోసం సిఆర్డీఏకు సొంత ఫైర్ వింగ్ ఏర్పాటు చేసుకునేందుకు అంగీకరించారు. బాపట్ల పట్టణంలోని ప్యాడిసన్పేటలో 1.20 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే వేగ్నేశ్ నరేంద్రవర్మరాజుతో కలిసి మంత్రి పీహెచ్సీ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బావుడ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, రాష్ట్ర గ్రంథాలయ అభివృద్ధి సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, ఆర్డీఓ గ్లోరియా తదితరులు పాల్గొన్నారు.
మనసుంటే మార్గం ఉంటుంది అని మనందరం కూడా అనుకుంటూ ఉంటాం. కేవలం బాపట్లలో స్థలం లేదని చెప్పేసి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ డిమాండ్ ఉన్నా కూడా స్థలం లేదని చెప్పేసి మరి ఇటువంటి సబ్స్టేషన్ బాపట్ల చుట్టూతో 4 ఉన్నాయి, కానీ లోడ్ సెంటర్లో పెరిగినా కూడా సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకోలేకపోయాం. మరి ఈరోజు కలెక్టర్ గారు, మన గౌరవ శాసనసభ్యులు వర్మ గారు ఇద్దరు మరి ఎప్పుడూ ఎక్సైజ్ ఆఫీస్కి కేటాయించిన స్థలంలో ఆ డిపార్ట్మెంట్ ఒప్పించి ఖాళీగా ఉన్న స్థలంలో మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయటం చాలా ఆహ్వానించదగ్గ విషయం, సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి నేను చేస్తాను. ఈరోజు రాష్ట్రంలో మరి విద్యుత్ రంగంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఎక్కడ కూడా జరగట్లేదని చెప్పేసి మీకు మనం అంటే స్పీడ్ అది జరగట్లేదని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఏ ప్రభుత్వం అయినా సరే విద్యుత్ ధరలు పెంచిందే కానీ తగ్గించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మీకు మనం చేస్తాం. ఇప్పటికే 19 పైసలు పర్ యూనిట్ తగ్గించాం. ఇంతకుముందు 5 రూపాయలు 19 పైసలు ఎంత ఉంటుంది, 4 రూపాయలు 90 పైసలకు 5 రూపాయలకు వచ్చింది. ముఖ్యమంత్రి గారు మార్గదర్శకం ఏంటంటే, వారి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మళ్ళీ ఎన్నికలు వెళ్ళే లోపల 4 రూపాయలు అంటే దాదాపు రూపాయి తగ్గించాల్సిందే యూనిట్ కాస్ట్ అని చెప్పేసి విద్యుత్ శాఖ అధికారుల మీద, అదేవిధంగా మిత్రులు విద్యుత్ శాఖ మంత్రి గారికి కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తాం. ఇదేంటంటే ఒక పరిపాలన దక్షత కలిగిన రాజకీయ నాయకులు మాత్రమే ఆలోచించగలిగిన విషయం. మామూలుగా అనుకుంటుంటే అది పెరుగుతూ ఉంటుందని చెప్పేసి మనం కూడా మానసికంగా ప్రిపేర్ అయిపోతాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా పెరుగుతూ ఉంటుంది, ఇంతే పెంచాం అని చెప్పేసి. కానీ ముఖ్యమంత్రి గారు రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ని ఎక్కువగా, అంటే సోలార్ కానివ్వండి, విండ్ పవర్ కానివ్వండి, పంప్డ్ స్టోరేజ్ కానివ్వండి, అంటే ఇంధనానికి ఖర్చు లేని ఇంధనం ఏదైతే ఉంటుందో, న్యాచురల్ రిసోర్సెస్ ఏదైతే ఉంటాయో వాటిని వినియోగించుకుని ఎక్కువగా మరి పవర్ జనరేషన్ చేయడం ద్వారా మరి విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి ఆ లాభాన్ని మరి ప్రజలకి అందించాలనే లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తారని చెప్పేసి మనం చేస్తాం. అభివృద్ధి పనుల ఇనాగరేషన్ కానీ ఫౌండేషన్ స్టోన్ కానీ చేయడానికి మన జిల్లా ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చి ఉన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా ఆ జిల్లా దశ నిర్దేశాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్లాలని. ఆయన మాటకి చాచు తప్పకుండా పాటిస్తున్నటువంటి, బహుశా అన్ని జిల్లాలో వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ ఇన్ఛార్జ్ మంత్రి గారు ఎవరంటే మన ఇన్ఛార్జ్ మంత్రి గారని మనం చెప్పొచ్చు. సో ఈరోజు ఎప్పుడైనా ఒక మంచి పనికి సార్ మీరు రాగలుగుతారా అంటే, ఆయనకి ఎంత కష్టమైనా హైదరాబాద్లో దిగినా అక్కడి నుంచి వస్తుండడం మనందరికీ కూడా ఒక మంచి ప్రోత్సాహం, మరియు అదే ఇంకా బాగా చేయాలని మాకు ఉన్నటువంటి ఉత్సాహాన్ని ఆయన నింపుతున్నారు. ఈరోజు బాపట్ల నియోజకవర్గం మరియు ఆంధ్రప్రదేశ్లోనే ఒక బెస్ట్ బీచ్ సూర్యలంక బీచ్లో కొన్ని పనులకి శ్రీకారం చుట్టడానికి ఆయన వచ్చి ఉన్నారు. ఇదైతే ఇప్పుడే మాట్లాడాము, సిటీ మధ్యలో ఇది చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే లోడ్ అంతా ఇక్కడ ఉంది, చాలా సంవత్సరం నుంచి ఇది పెండింగ్ ఉంది. ఎందుకంటే సరైన భూమి దొరకక. 2 ఏళ్ల వెన్నుపోటుపై నిరసన కార్యక్రమాలకు జగన్ పిలుపునివ్వడంతో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కేఎన్ఆర్ని అక్రమ లిక్కర్ కేసులో విచారణ పేరుతో సిట్ వేధిస్తోందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అక్రమ కేసులు, తప్పుడు ప్రచారాలతో జగన్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం చంద్రబాబుకు సాధ్యం కాదని చెప్పారు. 2007 నుంచి వ్యాపారాలు చేస్తూ ఇన్కమ్ ట్యాక్సులు కట్టే వ్యక్తి 19 కోట్లు లావాదేవీలు చేయడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. ఆ లెక్కన తండ్రి ఖర్జూర నాయుడు ఇచ్చిన 2 ఎకరాలతో 1,00,000 కోట్ల ఆస్తులు సంపాదించిన చంద్రబాబుని కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. సంపద సృష్టించి ఆ సంపదను పేద ప్రజలకు పంచుతానని చెప్పిన ఆయన మాట గాలిమాటగా మిగిలిపోయింది. ఈరోజు ఎక్కడ చూసినా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రజల వైపు నుంచి ఈ పాలనకు, ఈ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, నిరసన వ్యక్తమవుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం పైన నిరసన కార్యక్రమాలకు షెడ్యూల్ కూడా ప్రకటించినాడు. జూన్ 4వ తారీఖున, జూన్ 8వ తారీఖున, జూన్ 12వ తారీఖున
పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలను వ్యక్తపరచాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విషయాల్లో చేసిన మోసానికి కానీ, ఎన్నికలప్పుడు వారు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కి వారు పాలనాపరంగా వైఫల్యం చెందిన విధానానికి నిరసన వ్యక్తం చేయాలని చెప్పి 4 జూన్ 8, 12 ఇలా షెడ్యూల్ ఇచ్చినాడు. ఈ నేపథ్యంలో తన పాలన వైఫల్యం చెందినటువంటి ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్, ఎప్పుడైతే ప్రజలు తన పాలన గురించి ప్రశ్నించే పరిస్థితి వస్తుందో, చర్చించుకునే పరిస్థితి వస్తుందో, అప్పుడు ప్రతిసారి ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్. ఓసారి తిరుపతి లడ్డు అంటాడు, ఓసారి గొడ్డలి పార్టీ అంటాడు, ఒకసారి షర్మిలమ్మ గురించి మాట్లాడతాడు, ఒకసారి వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడతాడు, ఒకసారి ఇంకొకటి మాట్లాడతాడు, ఒకసారి లిక్కర్ స్కామ్ అంటాడు, రకరకాలు. ఇప్పుడు మళ్ళా ఈ 2 సంవత్సరాల తన ప్రభుత్వ పాలన వైఫల్యం చెందిన ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి నిరసనలకు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ప్రజలు చర్చించుకోకుండా ఉండడానికి, దృష్టి మరల్చడానికి మళ్ళా పాత కథే కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలారా. ఆ పాత కథే లిక్కర్ స్కామ్. ఇది చాలా పాత కథ. ఎన్నికల కంటే ముందే, అంటే 2024లో మేము ఓడిపోకముందు, ఆయన గెలవకముందే ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన ప్రచారం చేస్తూ వచ్చినాడు. ఆయన ప్రజలకు ఇంటి ఇస్తూ వచ్చినాడు. లిక్కర్లో ఏదో పెద్దగా స్కామ్ జరిగినట్టు, పెద్దగా అవినీతి జరిగినట్టు, పెద్ద కుంభకోణం జరిగినట్టు, తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు నాణ్యత కలిగిన మందు ఇస్తానని, తక్కువ ధరలకు మందు ఇస్తానని చెప్పి, గత ప్రభుత్వం చేసిన లిక్కర్ స్కామ్ను బయటపెట్టి జైలుకి పంపుతానని చెప్పి మెల్లిగా అప్పుడే ఇంటిస్తూ వచ్చినాడు. అంటే ఆయన ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక కేసులో జైలుకి పంపాలి. అది 2 నెలలైనా, 3 నెలలైనా, 4 నెలలైనా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలా, ప్రతీకారం తీర్చుకోవాలా, ఆయన రాజకీయంగా పలసన చేయాలా, ప్రజల హృదయాలలో ఆయన నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా పూర్తిగా చూపించే ప్రయత్నం చేయాలి. ఇది ఆయన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సిద్ధింపజేసుకునే దానికోసమే లిక్కర్ స్కామ్లో అసలు సంబంధం లేని వ్యక్తులందరినీ ఇన్వాల్వ్ చేసినారు. ఎవరెవరు? ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, ఇలా ఎంతోమందిని సంబంధం లేని వ్యక్తులందరినీ, అంటే సరైనటువంటి సాక్ష్యాలు, ఆధారాలు లభ్యం కానప్పటికీ ఆయన నియమించిన సిట్ అధికారులు ఏదో ఒక కారణంతో, ఏదో ఒక కారణాన్ని చూపించి వాళ్ళందరినీ ముద్దాయిలు చేసి జైలుకి కూడా పంపడం జరిగింది. వాళ్ళందరికీ బెయిల్ కూడా వచ్చింది. అందరూ బయటకు వచ్చినారు. భాస్కర్ బయటకు వచ్చినాడు, మిథున్ వచ్చినాడు, ధనంజయ రెడ్డి వచ్చినాడు, కృష్ణమోహన్ రెడ్డి వచ్చినాడు, రాజ్ కసిరెడ్డి వచ్చినాడు. ఆల్మోస్ట్ అందరూ వచ్చినారు. 1-2 ఉండారు లేరు, నాకు అది కూడా తెలియదు. ఇంకా ఈ సందర్భంలో మళ్ళీ ఇప్పుడు కొత్త కథ, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టే దానికోసం కొత్త కథ. సరికొత్తగా ఢిల్లీకి వినారు. ఢిల్లీకి పోయి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపాలని చెప్పి అమిత్ షాను కలిసినారు. అమిత్ షా చెప్పుతో కొట్టిట్టు చెప్పినాడు పవన్ కళ్యాణ్ వాళ్లకు. చెప్పుతో కొట్టినట్టే చెప్పినాడు. నమ్మదగినటువంటి మిత్రుడు చంద్రబాబు నాయుడు కాదు, ఆయనతో ఎప్పుడైనా ఇన్స్టెంట్ కాఫీ లాంటి వాడే. ఆయనతో జగన్మోహన్ రెడ్డి లాంగ్ పీరియడ్ స్నేహం చేయడానికి అర్హత కలిగిన వాడు. కాబట్టి చంద్రబాబు నాయుడుకు సరిపోని వాడల్లా మనకు సరిపోకుండా ఉండాల్సిన అవసరం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉండడం మంచిది, అతని జైల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పి చెప్పుతో కొట్టినట్టు అమిత్ షా చెప్పేతలికి ఆ ప్రయత్నం విఫలమైంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారామపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ విచ్చేసి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల ఆలయ పునర్నిర్మాణం చేయడం కోసం సీజీఎఫ్ ఫండ్స్ ద్వారా 80 లక్షల రూపాయలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే నాయకర్కు ఆలయ కమిటీ భక్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ పునర్నిర్మాణ నిమిత్తం భీమవరం ప్రముఖులు తోట భోగయ్య, నాగపుష్ప దంపతులు, వారి కుమార్తెలు ప్రియాంక, లలితాంబికలు ₹1,00,000 విరాళం బొమ్మిడి నాయకర్ చేతుల మీదుగా కమిటీ వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు, బండారు పటేల్ నాయుడు, గ్రామ పెద్దలు కలువకొల్లు తాతాజీ, ఎర్ర తిరుమలరావు, చినిమిల్లి పెద్దాబులు, పులపర్తి ప్రతాప్, ఆకన శ్రీరంగం, గోమళ్ల శ్రీను, గంగిపాముల బాబీ, పులపర్తి దత్తు తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం మండలంలో సీతారాంపురం స్మార్ట్ గ్రామంలో మరి ఏదైతే ముత్యాలమ్మ ఆలయం ఉందో ఇక్కడ మరి వాళ్ళ జాతరకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. కార్యక్రమం పెద్దలు గౌరవనీయులు కలగోలు తాతాజీ గారు, స్థానిక నాయకులు, మరి భీమవరం తెచ్చినటువంటి తోటబాహి గారు, ఆయన కూడా మరి చిన్నటి నుంచి సన్నిహితులు బాగా. మరి వారు కూడా ఇక్కడ ఈ ఊరి యొక్క అల్లుడు, మరి ఇక్కడ చిన్న సీతారాంపురం సంబంధించినటువంటి మరి అమ్మాయిని ఆయన చేసుకోవడం, మరి ఇక్కడ అల్లుడు గారు ఆయన కూడా ఈ రోజున ఏంటంటే ఈ గ్రామానికి ఏదైనా చేయాలని ఆలోచనతో అదేవిధంగా ముత్యాలమ్మ యొక్క ఆశీస్సుల కోసం మరి ఈ రోజున ఏదైతే ఈ పునర్నిర్మాణ ఆలయం ఉందో ఆలయానికి వారి కుటుంబం కూడా, వారి కుటుంబం అందరూ వారిగా వారి ప్రతి మంది వారి పిల్లలు కూడా ₹1,00,000 ఈ రోజున మనకి ఇవ్వడం జరిగింది. తప్పనిసరి వారిని మన నియోజక ప్రజలందరి తరఫున అదేవిధంగా సీతారామం ప్రజలందరి తరఫున కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. తోటబాగి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా. అంటే ముత్యాలమ్మకి ఆశీస్సులు మరి ప్రతి ఒక్కరికి కూడా కలగజేసే విధంగా కూడా మరి ఎప్పటి నుంచి కూడా పూర్వం నుంచి కూడా చూస్తున్నాం మనం. మరి జాతర కూడా మరి గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ వైభవంగా ఉన్న ప్రజలందరూ కూడా మరి వారి కమిటీ ఆర్గనైజింగ్ అందరూ కూడా బాగా బ్రహ్మాండంగా చేసుకుంటూ మరి జాతర మహోత్సవం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ప్రభుత్వం నుంచి కూడా కొంత ఎండోమెంట్ నుంచి కూడా కొంత నిధులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాబోయే ఏదైతే ఈ జాతర సమయానికి కొత్త ఆలయం నిర్మాణం చేసే విధంగా కూడా మరి నేను కూడా పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా ఎండోమెంట్ ద్వారా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తాను. అంటే ప్రతి ఒక్కరికి కూడా ముత్యాలమ్మ యొక్క ఆశీస్సులు మరి ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా అందరూ బాగుండాలి అన్న ఆలోచనతో కూడా ఈ రోజున దేవాలయానికి ముత్యాలమ్మ దేవాలయం ₹1,00,000 సహకరించినటువంటి భోగి గారి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను. ఆనందకరమైన రోజు, ఎందుకంటే నరసాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సీతారాంపురం నార్త్ గ్రామంలో ఏం చేసినటువంటి అమ్మలగన్నమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, కోరిన వారి కొంగు బంగారమై ఏదైనా మన మనస్ఫూర్తిగా ఆవిడ్ని మనసులో జ్ఞానించి కొలిచినట్టయితే మన కోరికలను నెరవేర్చే తల్లి శ్రీ ముత్యాలమ్మ వారి యొక్క ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం ఏది జరుగుతుందో దాంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ గుడికి ₹1,00,000 విరాళాలను ఇవ్వడానికి ఈ రోజున మన గౌరవ శాసనసభ్యులు, నా బాల్యమిత్రుడైనటువంటి భూమన్ నాయకర్ గారు ఇక్కడ రావడం, వారి ద్వారా ఈ ₹1,00,000 అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ పెద్దలు కలుకుల తాతాజీ గారు కూడా పాల్గొనడం, పెదమయ్య గారు అయినా వారి ఆశీస్సులు కూడా మాకు కావాలి. ఎందుకంటే పెద్దలు అంటే మా అందరికి గౌరవం కాబట్టి ఇలాంటి పెద్దల ఆశీస్సులు ఉంటే మేము కూడా ముందుకెళ్ళగలుగుతాం. నాయకర్ గారు అంటే మా బాల్యమిత్రుడు, అమ్మవారి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మంత్రిగా కూడా రావాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఆకన సూర్య శ్రీరంగ శేషగిరిరావు. ఈ గుడిని ఆకన సూర్యనారాయణ గారు మా తాతయ్య గారు 150 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. దీన్ని ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మించడానికి మేము మాతో పాటు మా ఈ పురజనులు అందరి సహకారంతో దీన్ని నిర్మిస్తున్నాం. దీనికి CGF గ్రాంట్ గా ఎమ్మెల్యే గారు 80 లక్షలు గ్రాంట్ చేశారు. దాంట్లో మేము 26,67,000 మేము ఇస్తున్నాం గ్రామం తరఫున. మిగిలింది వారు ఇచ్చి దీని పునర్నిర్మాణం కోసం టెండర్ పిలుస్తాకి రెడీగా ఉన్నారు. టెండర్ అయిన తర్వాత దీనిపై కన్స్ట్రక్షన్ జరుగుతుందని మేము భావిస్తాం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు కృతజ్ఞతలు తెలిపారు. తెనాలిలో జరిగిన మహానాడు విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐక్యత, క్రమశిక్షణ, అంకిత భావంతో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. మీరందరూ సహకరించండి. ఉమ్మడిగా ప్రతి మండలం, ప్రతి పంచాయతీ, ప్రతి ఎంపీటీసీ గెలిపే ధ్యేయంగా మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఉందనేది ఈరోజు మనం ఒక మాట చెప్తే, ఒక బాధ్యత ఇస్తే మీరు ఎంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారో అదే విధానంలో అన్ని కూడా మన నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం కూడా ఇదే విధంగా జరగాలి. మీరందరూ కూడా సహకరిస్తారనేది నాకు పూర్తి ఒక నమ్మకం వచ్చింది. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినాక మీ మీద రెట్టింపు నమ్మకం నాకు పెరిగింది. గతంలో నమ్మకం ఉంది, చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే నేను సామాన్యమైన విషయం కాదు, 4 సార్లు పోటీ చేస్తే నన్ను మీరు భుజాలకు ఎత్తుకొని మోసారు, గౌరవించారు, 3 సార్లు గెలిపించారు. ఈ నియోజకవర్గం గురించి చంద్రబాబు నాయుడు గారే మీకు చెప్పారు క్యాడర్ మీటింగ్లో. అంత తేలికైన నియోజకవర్గం కాదు వేమూరు నియోజకవర్గం. నల్లేరు మీద బండిలాగా పోయే నియోజకవర్గం కాదు. కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ రకరకాల దీనిలో అది ఆటోమేటిక్గా ఒక పార్టీకి అనుకూలమో వ్యతిరేకమో రెండే ఉంటాయి. ఈ నియోజకవర్గం అటువంటిది కాదు, చాలా టఫెస్ట్ కాన్స్టిట్యున్సీ ఒక విధంగా చెప్పాలంటే వేమూరు నియోజకవర్గం. అవన్నీ మీకు వివరంగా చెప్పాడు, గుర్తుందా? క్యాడర్ మీటింగ్ ఎంతమంది వచ్చారు?
చంద్రబాబు నాయుడు గారి కేడర్. ఆయన కులాల దగ్గర నుంచి ఏ కులం ఏ పర్సంటేజ్ ఉంది, ఇక్కడ ఏ కులంలో. నెల్లూరు జిల్లా గూడూరు మండలం కందుకూరు కనుమరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. వేదపట్నం, నైవేద్యం, ఆచమనం సమర్పించారు. మంగళహారతి అనంతరం మంగళ వాయిద్యాలు, తప్పెట్ల నడుమ చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామివారి గరుడ సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ స్వామి, అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. चेतन साई नाम देश मोक्षिता नाम चंगल राजू नाम देश जयम्मा जयम्मा नाम जयतो పెట్టి ఇంకో హారుడు వెల్డింగ్ शतमानं भोजनाय वृषसेन्द्रे आयुष्येवेन्द्रे प्रतिष्ठति अयं వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 61వ CRDA అథారిటీ సమావేశం. భవిష్యత్ ప్రణాళికపై చర్చ. మొత్తం 18 ప్రతిపాదనలకు ఆమోదం. బాపట్ల పట్టణంలోని ప్యాడిసన్పేటలో 1.20 కోట్ల వ్యయంతో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం. ఎమ్మెల్యే వేగ్నేశ్ నరేంద్రవర్మరాజుతో కలిసి ప్రారంభించిన మంత్రి పార్థసారథి. అక్రమ కేసులు, తప్పుడు ప్రచారాలతో జగన్ ఆత్మస్థైర్యం దెబ్బతీయడం చంద్రబాబుకు సాధ్యం కాదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శలు. సీతారామపురంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. ఆలయ పునర్నిర్మాణానికి ₹1,00,000 విరాళం అందజేసిన తోట భోగయ్య కుటుంబం. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.